కూర్చున్న మనందరం కూడా ఆత్మదేవునికి మనకు మాట్లాడుతున్న ఈ 4 మాటలను బట్టి అయినా కూడా హృదయంలో మనం పరీక్షించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో 20వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయం ఆఖరి 4-5 వచనాలు మనం చూస్తే, చదవడానికి సమయం ఉందో లేదు చూద్దాం, అయినప్పటికీ కూడా చదువుదాం దయచేసి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమే ఇవ్వమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ వాక్య భాగము యోహాను సువార్త ఇంతటితో సమాప్తం కావాలి. ఇక్కడ 20వ అధ్యాయం ఈ వాక్య భాగం సమాప్తం కావడానికి కింద 2 వచనాలు నిదర్శనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. యోహాను సువార్త 20వ అధ్యాయం వరకు అక్కడికి ముగిసిపోయి ఉండాల్సిన అధ్యాయం ఆ పుస్తకం అది. కానీ జీవం కలిగిన దేవుడు ఎందు నిమిత్తమో ప్రేమ కలిగి 21వ అధ్యాయాన్ని దానికి జోడించినాడు. ఈ కారు 2 MBK కాంపౌండ్లో అడ్డంగా ఉంది. TS 11ET 7225, TS 10EZ 4170. ఈ 2 బండ్లు కొంచెం జరిపిరండి, మళ్ళీ జరుపుతాను. TS 11ET 7225, TS 10EZ 4170. 20వ అధ్యాయం ఆఖరి భాగం 30-31 వచనం చూసినట్లయితే అక్కడితో యోహాను సువార్త అయిపోయిండాలి. అయితే ప్రేమ కలిగిన దేవుడు తనకి ఇష్టమైన ఆ మొదటి ముగ్గురులో ఒకరిని ఆయన ఇంకా సంధించలేదు. ఎవరైనా అంటే పేతురు గారిని ఆయన సంధించలేదు కనుక దేవుడు ఆత్మదేవుని ద్వారా ఇంకొక అధ్యాయాన్ని జోడించాల్సిన అగత్యత ఏర్పడింది. ఆలోచన ఈ చాప్టర్ ఇక్కడికి వచ్చేస్తుంది. సడన్గా ఒక కొత్త అధ్యాయం, కొత్త పరిమాణంలో ఇక్కడికి చొనపబడింది. ఇందులో పడిపోయిన పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. ఆయన పడిపోయిన పేతురుతో మాట్లాడడానికి ఒక అధ్యాయాన్ని ఆయన రచించినాడు. ఎందుకంటే పేతురు యూదుల కొరకు, పౌలు యూదులేతరుల కొరకు సువార్త చేయాల్సిన బాధ్యత ఉంది. యూదులందరి కొరకు పేతురు అయితే, యూదులేతరుల కొరకు పౌలు దేవుని సువార్తను, రాజ్య సువార్తను ప్రపంచమంతటా తీసుకుపోయే బృహత్తరమైన బాధ్యత వారి ఇరువురి మీద ఉంది కనుక తప్పిపోయిన పేతురును సంధించి ఆయనతో మాట్లాడి ఆయన బుజ్జగించి చక్కనైన దారిని తీసుకురావడానికి దేవుడి అధ్యాయాన్ని ఇక్కడ రాసి పెట్టాడు. దయచేసి 21వ అధ్యాయాన్ని మనము 14 వచనాలు ఉన్నాయి, మార్చి తొందరగా చదువుకుందాము. అవి మనందరికీ కూడా ఆత్మీయంగా ఎంతో మేలు చేసేవిగా ఉంటాయి. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనాలు మార్చి చదువుకుందామండి. అటు తర్వాత యేసు తిమరయ సముద్రమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా చదవండి దయచేసి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోతులని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుతామనేది. వారు వెళ్ళి దోణి ఎక్కింది, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఐదో వచనం చదువుతున్నానండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ అంతా ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా,
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న తోనెలో వచ్చేది. వారి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారంగా పడినను వల మిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడునో ఆయనను అడుగ గ్రహింపలేదు. 13వ వచనం చదువుతున్నానండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. 14వ వచనం అందరం కలిసి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది 3వసారి. అద్భుతమైన సందర్భం, ఎంతో హృదయదారకమైన సందర్భం కూడా ఇందులో ఉంది. మొదటి 3 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువును వెన్నంటి నడిచిన ప్రియమైన శిష్యుడు పేతురు ఆయనను పొందిన తర్వాత ఇక ఏం చేయాలో ఆయనకు అర్థం కావడం లేదు. ఆదరించే ఆత్మ ఇంకప్పటికి రాలేదు. పరిశుద్ధాత్మ తను ఏం చేయాలో అనే విషయాన్ని ఆయన అగమ్యోగోచరంగా ఉన్న పరిస్థితుల్లో ఆయనకు తనకు తెలిసిన వృత్తి చేపలు పట్టే వృత్తి కనుక, నేను చేపలు పట్టడానికి పోతున్నాను, ఎవరు వస్తారు అంటే ఆయనతో కూడా చాలామంది బయలుదేరినారు. రక్షింపబడిన మనము, రక్షణ పొందిన మనము చిన్న చిన్న అవాంతరాలను బట్టి, చిన్న చిన్న పరిస్థితులను బట్టి తిరుగా దేవుని మందిరాన్ని, దేవుని ఇంటిని వదిలిపెట్టి బయట లోకానికి పోవడానికి కూరుకునే వారంగా ఉంటాం. నా మాట నెగ్గలేదనో, నేను చెప్పింది వినలేదనో, లేకపోతే నా విషయంలో సరి అయిన నీతి వీళ్ళకి లేదనే విషయంలోనో ఏదైనా కారణాలు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. కానీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడా, సహోదరి, ప్రభువునకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని మీద అలిగితే అని కాదు. దేవుని మీద ఎప్పటికి కూడా మనం అలగకూడదు. దేవుని మీద అలిగితే మన రక్షణకు పరమార్థమే ఉండదు దానికి. అది ఈ ఉదాహరణను మనం చూసుకుందాం. మొదటి 3 వచనంలో మళ్ళీ నేను చూస్తాను, దయచేసి చూడండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం మన శిష్యులకు మరణాంతరం ప్రత్యక్షపరచుకునేను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, విదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రి ఏమి కూడా పట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగా మనల్ని సమీక్షించడానికి, రక్షింపబడిన మనము తిరిగా ఆయన వైపు తిరగడానికి, రక్షింపబడిన మనకు దేవుడు కొన్ని బృహత్తరమైన బాధ్యతలు ఇస్తాడు. ఏంటా బాధ్యత అంటే మనము మనుషులను బట్టి జాలర్లు అయినప్పుడు మళ్ళీ ఎట్లా పోయి చేపలు పడతాం. మనుషులు బట్టి జాలర్లుగా దేవుడు మనం చేసుకున్నప్పుడు ఎట్లా పోయి మళ్ళీ మనము చేపలు బట్టి జాలర్లు అవుతాం. ఆ కారణం చేతనే ఈ పేతురు గారు తాను పట్టబోయిన ఆ చేపలు పట్టుకోవడానికి ఆయన పోయినప్పుడు, మనతో పాటు ఇంకా కొంతమంది వచ్చినప్పుడు దేవుడు ఆయన వారిని సంధించడానికి మళ్ళీ వారికి దర్శనం ఇచ్చినాడు. అది 3వ పర్యాయం. ఆయన చనిపోయి సమాధి చేయబడిన తరువాత 3వసారి శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భం అది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి తిరుగుతున్నారేమో మనం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ దేవుని ఇంటిని విడిచిపెట్టి మనం తిరిగినట్లయితే దేవుడు అనేక మార్లు మనల్ని సంధిస్తాడు. చిన్న చిన్న మాటలతో సంధిస్తాడు, పెద్ద పెద్ద మాటలతో సంధిస్తాడు, లేఖన భాగాల ద్వారా సంధిస్తాడు, క్యాలెండర్ వాక్యాల ద్వారా సంధిస్తాడు, జీవం గల దేవుని మాటల ద్వారా కూడా దేవుడు సంధిస్తాడు.
ఆ మాటలకు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినట్లయితే, సరి చేసుకున్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషపడేవాడుగా ఉంటాడు. ఎంతగానో సంతోషపడేవాడుగా ఉంటాడు. చూడండి, మనుషులను పట్టే జాలలుగా ఉంటున్న పరిస్థితుల్లో చేపలు పట్టడానికి తిరిగా వెళ్ళిపోయినారు. యాక్చువల్గా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువకు అప్పగింపబడక పూర్వమే శిష్యులతో ఒక తీర్మానం చేసినాడు. ఏంటంటే, నేను శిలువకు అప్పగింపబడతాను, దాని తర్వాత నేను మరణించి సమాధి చేయబడి తిరగా లేస్తాను, మనకు ఒక మీటింగ్ పాయింట్ పెట్టుకుందాం మనం అని ఆయన అన్నాడు. అది దెర్ వాజ్ ఎ మీటింగ్ పాయింట్. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను కలవడానికి ఒక మీటింగ్ పాయింట్ పెట్టాడు. దయచేసి చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎవరైనా తీసుకుని చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనం. మత్తయి 26:32. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళగలనెను. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్దామన్నాడు. అంటే దెర్ ఇస్ అ మీటింగ్ పాయింట్. శిష్యులను అక్కడ ఉండమని దేవుడు చెప్పినాడు. కానీ పేతురు తాను ఎంతగానో తన హృదయంలో ఉన్న బాధ, యేసుక్రీస్తు ప్రభువును వెన్నంటి అంటుకున్న పేతురు ముమ్మారు బొంకిన తరువాత, ముమ్మారు ఆయనను కాదనిన తరువాత మనస్తాపం చెందినాడు. మనస్తాపం చెంది అపాయింటెడ్ ప్లేస్లోకి ఆయన వెళ్ళకుండా చేపలు పట్టే వృత్తులకు తిరిగి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. మనస్తాపం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? నీకు మనం మనస్తాపం చెందిన కారణం మనమే, అది మనం చేసుకున్నదే. అది దేవుడు ఎప్పుడు కూడా మనం మనస్తాపం చెందడానికి అవకాశానికి ఇవ్వడు. దేవుడి బిడ్డలను ఎప్పుడు కూడా తలెత్తుకునే వారిగా చేస్తాడే కానీ తల దించుకునే వారిగా ఎప్పుడు కూడా ఆయన చేయడు. కానీ మనస్తాపం ఎందుకు వచ్చిందనే విషయాన్ని తీసుకొచ్చి దేవుని మీద రుద్ది, దేవుని మీద అలిగి, దేవుని ఇంటిని దాటి మనం బయటకు పోతే అది మన గొప్ప శాపంగా ఉన్నదని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు మాట్లాడుతున్నప్పుడు ఆత్మలో చెవి కలిగి మనము విని మరలుకోవాలి. అటువంటి విషయంలో వచ్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ అపాయింటెడ్ ప్లేస్ పోకుండా పేతురు ఇంకా కొంతమంది శిష్యులు అందరూ కలిసి చేపలు బయటకు వెళ్ళిపోయినారు. 4వ వచనంలో ఏం రాస్తుంది? అక్కడ 24లో మనం చూసినట్లయితే దయచేసి చూడండి. 24లో ఏమని రాస్తుంది అక్కడ? సూర్యోదయం అయిచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. అలసిపోయిన వారే ఒడ్డుకు వస్తున్నారు. అలసిపోయిన వారు ఒడ్డుకు వచ్చినప్పుడు ఎదురుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అనేక పర్యాయాలు నిరాశ నిస్పృహల మధ్య, నిస్సత్వం మధ్య మనం ఉన్నప్పుడు మన హృదయం వాకిట దేవుడు మన దగ్గరికి వచ్చి తడతా ఉంటాడు. నువ్వు తలుపు తీస్తే నీలోకి నేను వస్తాను, నీ నిస్సత్వం తీసేస్తాను, నీలో ఉన్న అభద్రతా భావాన్ని తీసేస్తాను, నీలో ఉన్న భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు కల్పించుకున్న పరిస్థితుల్లో వచ్చి నేను తీసుకొచ్చి చక్కదిద్దుతానని దేవుడు మనతో మాట్లాడే సమయాల్లో పెడచెవి పెడతాం. కంటికి దేవుడు కనపడు, చెవికి దేవుడి మాటలు కూడా వినపడవు. కంటికి దేవుడు కనపడు. ఎదురుగా పేదలకు ఆయన వెంబడించిన ఆ గొప్ప దైవజనుడు, ఆ పరమ ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నిస్సత్తుతో దిగాలుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన మాటలు చూడండి. 5వ వచనం ఎంత బాగా మాట్లాడుతాడో దయచేసి చూడండి. 5వ వచనం ఏం రాస్తుంది అక్కడ? యేసు, పిల్లలారా, భోజనమునకు మీ అంత ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. పిల్లలారా అన్న మాటను కదల్చలేదు వారిని. పిల్లలారా అని మాట్లాడిన మాట ఎవరితో మాట్లాడతారు? తెలిసిన వారు, బాగా తెలిసిన వారే, వారు మాత్రమే మాట్లాడగలిగిన మాట. 3.5 సంవత్సర కాలం యేసుక్రీస్తు ప్రభు సేవా జీవితంలో అన్ని తామై ఉండి ఆయనతో మమేకమై ఆయనను హృదయంలో ఎదుగగానే ఉన్నారా? 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30, 40, 50 సంవత్సరాల దేవుడు వెంబడిస్తున్న మనము చిన్న పరిమాణంతో, ఒక చిన్న ఎదురు ఒక క్రియ ద్వారా ఆ దేవుడి మీద విషయం ఎందుకు వస్తుందండి? మనకు ఏవైతే మనం ఎన్కౌంటర్ చేస్తున్నామో, ఏవైతే పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామో అవన్నీ కూడా మన స్వయంకృత అపరాధాలే. దేవుడు ఎన్నటికి కూడా మనకు కీడు వదిలిపెట్టడు, చెడుకు వదిలిపెట్టడు, లేకపోతే
అభద్రతా భావానికి అస్సలు వదిలిపెట్టాడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఆయనను గుర్తెరగలేని పరిస్థితికి దిగజారిపోయినామేమో. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ ఆయనను గుర్తెరగలేని పరిస్థితుల్లో ఉన్నాము, ఉదయకాలం వాక్యం చదువుతున్నాము, వాక్యం చదివినప్పుడు అర్థం కావడం లేదు, మోకాళ్ళ ప్రార్థన చేసుకుని ఏ ప్రార్థన చేస్తున్నామో మనకే తెలియదు. దేవుని వాక్యం ఫైవ్ టైంలో మనం చదివినప్పుడు ఆ వాక్యం వల్ల అర్థం కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మందిరానికి మీటింగ్ వచ్చి కూర్చున్నప్పుడు ఏం చెప్తున్నారు లేని ఓ పెడచెవిని పెట్టి ఇట్లా కూర్చున్న పరిస్థితులు ఉండవచ్చు. వాక్యం అర్థం కాదు. మొట్టమొదట దేవునికి దూరస్తులు అయితే చెప్పబడిన లేఖన భాగాలు నీకు అర్థం కావు. దేవునికి దూరస్తులు అయితే నువ్వు చదువుకున్న వాక్యమే నీకు అర్థం కాదు. అటువంటిప్పుడు ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మన చూపు సరిగా ఉండాలి. మన ఎదురుగా ఉన్న యేసుక్రీస్తును మనం గుర్తుపట్టే వారంగా ఉండాలి. పేతురు మిగతా శిష్యులు ఆయన గుర్తుపట్టలేని దయనీయమైన స్థితిలోకి వచ్చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు కలిగిన మాటల ద్వారా కూడా వారికి స్పందన దొరకలేదు. దయచేసి చూడండి 6వ వచనం చదవండి. ఇప్పుడు 6వ వచనం చదవండి. లేదని వారు ఆయనతో చెప్పింది, భోజనములకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. ఒడ్డుకొచ్చిన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలారా తినటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే లేదండి. అయితే ఆ వలను మీ కుడి ప్రక్కన వేయమన్నాడు. ఇప్పుడు మధ్యలో దూరం ఉందనుకోండి, పడవ ఉంది. ఇటువైపు నా వైపుకి అయితే కుడివైపు ఇదే అంటే ఎడమ వైపు ఇది. అంటే రాత్రంతా వాళ్ళు ఏం చేస్తారు? ఎడమ వైపున ప్రయత్నం చేస్తారు, ఎడమ వైపు ప్రయత్నం చేస్తారు. కుడివైపు ఏముంది? వారికి దేవుని యొక్క జవాబు ఉంది. కుడివైపున దేవుని యొక్క జవాబు ఉంది. మరి లేనితనానికి, బలహీనమైన పరిస్థితికి, ఒక సమృద్ధి అయిన పరిస్థితికి మధ్యలో దోణి ఎడమ మాత్రం ఉంది. అర్థమైందా? దోణి ఉంది. దోణికి ఎడమ పక్కన రాత్రంతా వారు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ కుడి పక్కన వారు ప్రయాసపడలేదు. ఇది మాటలు ఎట్లున్నాయో అట్లా తీసుకోకండి. దాని అర్థం ఏంటంటే దేవుని మాట వింటే చాలా స్వల్పంగా వారికి ఏమొచ్చేదిగా ఉంటుందంట? జవాబు వచ్చేదిగా ఉంటుంది. ఈ 22వ అధ్యాయంలో మొదటి నుంచి 6వ వచనం వరకు వారి కళ్ళు తెరవబడలేదు. ఎప్పుడైతే ఆయన భోజనం గురించి మాట్లాడినాడో, వారి దగ్గర లేదని చెప్పినాడో, అయితే వలను మీ కుడి ప్రక్కన వేయమన్నప్పుడు కుడి పక్కన వలను వేసి విస్తారమైన చేపలు పెట్టారు. మనం చూసినట్లయితే మన విజయం మన ఓటమికి మధ్యలో కొంత దూరం. ఆ దూరాన్ని బ్రిడ్జ్ చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు అవసరం. మన విజయం మన ఓటమి మన చేతుల్లో ఉంది. ఒకవేళ ఓటమి నడుములా, ఓటమి అంచున మనం పోతున్నదేమో మన జీవిత నావ, ఓటమి అంచులో మనం ప్రయాణిస్తున్నామేమో, అనుకోని గాలి తుఫాన్లు మనకు ఎదురైనాయేమో, అనుకోని పరిస్థితులు మనకు ఎదురొచ్చినాయేమో. అటువంటి పరిస్థితుల్లో విజయం వైపు మనం రావడానికి ఆ దేవుడు నిన్ను సిద్ధపరిచేవాడుగా ఉంటాడు. ఆయన మాట విన్నట్లయితే ఒకే ఒక మాట, వాళ్ళని ఎక్కడేమన్నాడు? ఆయన ఎక్కడేమన్నాడు? If you approach the God in the proper time, God will give every answer for your solution, for your situation. ఎటువంటి పరిస్థితి అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చి సక్కదిద్దడానికి దేవుడు మంచి పరలోపాయాన్ని మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎన్ని పర్యాయాలు మీద కూర్చున్న మనం అటువంటి పరిస్థితులు కూడా రాలేదు. చెప్పండి, ఎన్ని పర్యాయాలు మనము అటువంటి అనుభవాలు కూడా రాలేదు. ఏమి లేని స్థితిలో నుంచి ఈరోజు ఏమైతే ఉన్నామో ఆ స్థితిలో మనం ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమి లేని స్థితిలో నుంచి మన జీవితాలు ఒడ్డుకు చేర్చబడినాయి. ఏమి లేని స్థితిలో నుంచి ఇంకా ఏమి లేని స్థితిలో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నిల్చున్న వారు ఎవరైనా ఉన్నారా? నిరాశ నిస్పృహల మధ్య జీవితంలో కొట్టుకులాడుతున్న పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా? అటువంటి వారు ఆయన వైపు తిరిగితే ఆయన ఇచ్చే జవాబు ద్వారా వారి జీవితాలు మారిపోతాయి కూడా, తప్పకుండా మారిపోతాయి. దేవుడి జీవితాన్ని మార్చినాడు దేవుడు. తప్పిపోయి దాన్ని చేపలు పట్టడానికి తిరగపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితాన్ని మార్చినాడు. తప్పిపోయి మనమేం చేస్తున్నాం? రక్షింపబడి మనమేం చేస్తున్నాం? దేవుడు విడిచిపెట్టి తిరుగుతున్నామా?
దేవుని ఇంటిని విడిచి అశ్రద్ధ చేస్తున్నామా? దేవుని బిడ్డలను అశ్రద్ధ చేస్తున్నామా? ఎంత బాధాకరమైన విషయం. యూత్ మీటింగ్ జరగాలని మంచి సదుద్దేశంతో దైవజనులు ప్రార్థనాపూర్వకంగా వాష్రూమ్స్ అన్నీ కట్టాలని వాటిని పడగొట్టి తిరిగా కొత్తగా కడతా ఉంటారు. సహకరించే బాధ్యత మనది. యూత్ మీటింగ్స్ టైం వచ్చింది, యూత్ మీటింగ్ టైం కూడా దాటిపోయింది. మనం సహకరించినందున అవి కట్టబడలేదు కనుక జరగాల్సిన కార్యక్రమం జరగకుండా ఆగిపోయింది. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఏమైనా జవాబిస్తాడు? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు ఏమని జవాబిస్తాడు? నీ అక్కర్లు నీ అవసరం, నా అక్కర్లు నా అవసరం చెప్తాం. ఈ మందిరం పదే ప్రార్థన చేసింది. మన ఎదుగుదల కోసం ఈ మందిరం పదే పాటుపడింది. అయితే అటువంటి మందిరంలో జరిగే పరిస్థితిని కనులారా చూసి కూడా మనము అలక్ష్యం చేసిన పరిస్థితి ద్వారా దేవుని రాజ్య సువార్త యవనస్తుల మధ్య కొంచెం పోస్ట్పోన్ కావాల్సి వచ్చింది. ఒకవేళ దేవుడు మనం నిలబెట్టి అడిగితే, మనల్ని ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబెట్టి ఈ ఆలస్యానికి కారణం ఏంటి, నువ్వు ఎందుకు చేసినావు అని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? మనం విల్ బి దేర్ ఇన్ ది ఆన్సర్ ఫర్ us? ఏదైనా జవాబు చెప్పగలమా? మరి మన జీవితాన్ని కూడా సరిదిద్దుకోవాలి. పేదల జీవితాన్ని సరిదిద్దుకున్న దేవుడు మన జీవితాన్ని కూడా సరిదిద్దడానికి ఆయన మన హృదయం వాకిటనే, ఆయన మన హృదయం దగ్గరనే ఉన్నాడు. వింటే ఆయన మాట విన్నట్టు తోడనే మన జీవితాలు మారిపోయే పరిస్థితులు వస్తాయి. 2018లో నేను కూడా మందిరానికి 2016 నుంచి వస్తున్నాను. కడప నుంచి ఇక్కడికి పాత్ర చిత్తూరు నుంచి 2016 నుంచి 18 దాకా మందిరానికి రావడం పోవడమే కానీ అంటున్నట్టు ఉంటుంది నా జీవితం. వాస్తవం నేను సాక్ష్యంగా మీకు చెప్పాలి. అంటున్నట్టు మందిరానికి వస్తుంది, మందిరం నుంచి ఇంటికి పోతుంది. ఇంత తప్ప నా జీవితంలో ఏ ఎదుగుదల లేకుండా ఉంటాయి ఆత్మీయంగా. అటువంటి పరిస్థితుల్లో 2018 ఆఖరి భాగంలో కారులో మేము దూరం పోయి సేలం పోయి వచ్చేటప్పుడు కారు నా 3 పల్లీలు ఉంటే అటువైపు పడిపోయింది. బెంగళూరు టు హైదరాబాద్ వచ్చే దారిలో 3 పల్లీలు పెట్టి అటువైపు పడిపోయింది. అందరూ చచ్చిపోయిద్దామనుకుని మా చుట్టుపక్కల జరిగిన బస్సులు లారీ